బాబాయ్ గారు కాఫీ తీసుకోండి. పిన్ని గారు తీసుకో చందు. వదిన గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి వదినా. అది తీరా అడిగిన తర్వాత మీరేమంటారో అని మాకు అనుమానంగా ఉంది. పర్వాలేదమ్మా, ముందు విషయం ఏంటో చెప్పండి. సరే, మీరు ఇంతలా చెప్పాక ఇక మా మనసులో మాట చెప్పేస్తాం. మావాడు బాగా చదువుకున్నాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత, మీ ఇంటి అల్లుడైన తర్వాత కూడా వాడు బయటికెళ్ళి ఎక్కడో ఉద్యోగం చేస్తే అది మీకే పరువు తక్కువ కదా. అదేంటి నాగేంద్ర, చందు మన కంపెనీలో కదా పనిచేస్తున్నాడు. బాలు శశి ఉండగా రామే అక్కడ ఆఫీసులో ఖాళీగా ఉన్నాడు. ఇక నా కొడుక్కి ఏ ఉద్యోగం ఉంటుంది? అయినా మీ ఇంటి అల్లుడు మీ దగ్గర ఉద్యోగం చేయడం అంటే అది అల్లుడిని తక్కువ చేసినట్టు అవుతుంది కదా. అయితే ఇంతకీ మీరేమనుకుంటున్నారు? అసలు మీ మనసులో ఏముందో ముందు అది బయట పెట్టండి. ఏం లేదు, మీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, దాన్ని మాకు రాసిచ్చారు అంటే మావాడు మీ అమ్మాయి కలిసి ఆ బిజినెస్ అది చూసుకుంటారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఇవ్వాలా? అవునండి, మీ ఇంటి అల్లుడు ఒక ఫ్యాక్టరీకి యజమాని అయితే అది మీకే గొప్ప కదా. ఏమంటారు? ఏంటి వదినా, మీరేం మాట్లాడడం లేదు? చెప్పండి, ఫ్యాక్టరీ రాసిస్తారా? వదిన గారు, మీరిలా అడగటం సమంజసంగా లేదండి. ఇందులో తప్పే ఉందమ్మా. ఏ, నా కొడుకు మీ అబ్బాయిలాగా కంపెనీకి ఓనర్ కాకూడదా? ఓనర్ కావాలి అంటే ఏకంగా సిమెంట్ ఫ్యాక్టరీనే అడుగుతారా? ఎన్ననే ఇవ్వమంటారు? మొన్ననే కదా 100 కోట్లు కావాలని అడిగారు. ఇప్పుడు ఏకంగా ఫ్యాక్టరీనే అడుగుతున్నారు. అసలు దాని వాల్యూ ఎంతుంటుందో మీకు తెలుసా? లోపలికి రా ఆదిత్య. వద్దన్నయ్యా, నేను ఇక్కడి నుంచే చెల్లిని చూస్తాను. పర్లేదు, నువ్వు వెళ్ళన్నయ్యా. చూడండి వదిన గారు, ఇదేం చిన్న విషయం కాదు. మీరు ఫ్యాక్టరీ అడగటం, మేము కాదు అనటం, ఈ రెండు ఇబ్బంది కలిగించే విషయాలు. అమలు, ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానన్నయ్య. నమస్కారం మావయ్య. నమస్తే. హాయ్ చందు. హలో బాబు గారు. హౌ ఆర్ యు? ఫైన్.
ఏమైంది? అందరూ ఎందుకు అలా ఉన్నారు? ఆ, అంత సైలెంట్గా ఉన్నారేంటి? ఏం జరిగింది చెప్పండి. ఏం చెప్పమంటావన్నయ్య, వీళ్ళ ఆశకి అంతు లేకుండా పోతుంది. మొన్ననే 100 కోట్లు అడిగారు, ఈరోజు ఏకంగా మన సిమెంట్ ఫ్యాక్టరీ రాసి ఇవ్వమంటున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీనా? అదెలా ఇస్తారు? అత్తమ్మ మావయ్య గారు కూడా ఇవ్వలేమనే చెప్తున్నారండి. మేవేమి మా కోసం అడగడం లేదు కదా, మీ అమ్మాయి సంతోషం కోసమే ఇవ్వమంటున్నాం. మీ అమ్మాయి కోసం ఆ మాత్రం ఇవ్వలేరా ఏంటి? చూడండి, మీరు అలా అడుగుతుంటే ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇందులో బ్లాక్మెయిల్ ఏముంది శ్రీరామ్? బావమతి బ్రతక కూరతాడు అంటారు. మీకుంది ఒక్కగానొక్క ఆడపిల్ల, తన కోసం ఆ మాత్రం చేయలేరా? మరి మీకిచ్చిన 100 కోట్లు ఏం చేశారు? దాంతో ఏదైనా బిజినెస్ మొదలు పెట్టండి. మీరేమో పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలి, మీ బామ్మర్ది మాత్రం చిన్న బిజినెస్లు చేసుకుంటూ మీకంటే తక్కువ స్థాయిలో ఉండాలా? ఇదేం న్యాయం అండి? ఏంటి బావగారు, అందరూ మాట్లాడారు, మీరు చెప్పండి. ఇంటి పెద్ద అయ్యుండి కూడా మీరు సైలెంట్గా ఉండి అందరి చేత మాట్లాడిస్తున్నారే, మీ మాట కూడా చెప్పండి. ఫ్యాక్టరీ అంటే మేం కొంచెం ఆలోచించుకుని చెప్తాం. ఆ ఫ్యాక్టరీ ఇవ్వాలంటే రాసి చేద్దాం మావయ్య. శశి, ఏం మాట్లాడుతున్నావు? అది కాదమ్మా, సిమెంట్ ఫ్యాక్టరీ అంటే పర్వాలేదు తాతయ్య, మనమేమి పరాయి వాళ్ళకి దానం చేయడం లేదు కదా. ఈ ఇంటి ఆడపడుచుకి లాంఛనంగా ఇస్తున్నావు, ఇందులో తప్పే ఉంది? ముగ్గురన్నలు, అమ్మ నాన్న తాతయ్య అనలేని మాట నువ్వన్నావమ్మా, శభాష్. ఆడపడుచుకి పెట్టాలి అంటే ఇంటి కోడళ్ళు కాదు అనటం చూశాను, కానీ ఇక్కడ ఇంటి కోడలే ఆడపడుచుకి పెట్టమంటుంది. వద్దొదినా, నాకే ఫ్యాక్టరీ వద్దు, అది మీరే ఉంచుకోండి. ఏమ్మా, వాళ్ళు ఇస్తామంటుంటే నువ్వెందుకు వద్దంటున్నావు? పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వు కాస్త సైలెంట్గా ఉండమ్మా. అమూల్య, నీ కోసం, నీ సంతోషం కోసం మేమేదైనా చేస్తామమ్మా. నువ్వు బాగుండడమే మాకు కావాలి. అమ్మా శశి, అది కాదమ్మా. తాతయ్య, ఏం పర్లేదు, మన ఇంటి ఆడపడుచుకే ఇస్తున్నాం కదా, మీరు కూడా ఊ అనండి. సరేనమ్మా, నువ్వు అంత పెద్ద మనసు చేసుకుని చెప్పాక ఇక కాదు అనేది ఏముంటుంది? వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. చందు, పదరా, మనం వెళ్ళి ఆ ఏర్పాట్లు చేసుకోవాలి. ఉంటాం సూర్యనారాయణ గారు, వెళ్ళొస్తామండి. నమస్తే. ఉంటారు. అది కాదమ్మా శశి, నువ్వెందుకు అంత తొందరపడ్డావు? అత్తయ్య, నేనేం తొందరపడలేదు, బాగా ఆలోచించే చెప్పాను. తను మీ కూతురు అత్తయ్య, మీకు కొడుకులెంతో, కూతురు కూడా అంతే కదా. మీరు నాకు నచ్చ చెప్పాల్సిన పోయి నేను మీకు చెప్పాల్సి వస్తుంది ఏంటి అత్తయ్య? ఇక మీరు ఏమి ఆలోచించకండి. డాడ్, డాడ్,
డాడ్ 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 అమ్మా ఏంటి ఏంటమ్మా ఏంటి ఆనందం? డాడ్ మీకు తొందరలోనే ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నాను డాడ్. గిఫ్టా? ఏం గిఫ్ట్ అమ్మా? ఆ రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీని విడగొట్టి దాన్ని మీకు గిఫ్ట్ గా అందించబోతున్నాను డాడ్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును డాడ్, ఆల్రెడీ ఆ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. నా ప్లాన్ ప్రకారం ఆ నాగేంద్ర అమూల్యని తీసుకుని రావడం, ఆడపడుచు లాంఛనంగా ఫ్యాక్టరీ ఇవ్వమని అడగడం, నేను అందరి సమక్షంలో అది ఇచ్చేస్తానని గ్రాంట్ చేయడం జరిగిపోయింది డాడ్. నేను నమ్మలేకపోతున్నానమ్మా. నిజంగా ఇంట్లో అందరూ ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకునే ఛాన్స్ నేను ఇస్తే కదా డాడ్. వాళ్ళు షాక్ నుంచి తేరుకునే లోపు నేను అందరినీ ఇలా ఇలా ఓపెన్ చేశాను. వాళ్ళందరి తరపున నేను ఓకే అన్నాను. వెంటనే రిజిస్ట్రేషన్ కూడా పెట్టుకున్నారు డాడ్. శభాష్ తల్లి, శభాష్. నువ్వు పుట్టినప్పుడు నాకు కొడుకు పుట్టలేదని బాధపడ్డాను. కానీ ఆ రోజు కొడుకు పుట్టుంటే నీలాంటి కూతుర్ని మిస్ అయ్యేవాణ్ణని రియలైజ్ అవుతున్నాను. ఎక్కడ పోగొట్టుకున్నామో తిరిగి అక్కడే పొందాలి అంటారు. నా మర్యాదను నేను ఎక్కడ పోగొట్టుకున్నానో తిరిగి అక్కడే నిలబడ్డాడు ఈ డీపీ. ఆ రామ్ గాడి వల్ల నేను ఎంత నష్టపోయానో తిరిగి అంతకంతా సాధిస్తాను. ఇదంతా నీ వల్లేనమ్మా. అవునమ్మా, ఇంత జరుగుతూ ఉంటే రామ్ బాలు ఏమనలేదా? ఏమీ అనకుండా అందరి నోళ్ళు కట్టేశాను డాడ్. ఎవరిని ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేసి ఆ ఫ్యాక్టరీని రాసి చేసేలా చేశాను. శభాష్ తల్లి. ఆ అమూల్య మన గుప్పిట్లో ఉన్నంత కాలం మనం ఏం చేసినా ఆ కుటుంబం ఏమీ చెయ్యలేదు. మనసులో అందరికీ ఆ ఫ్యాక్టరీ ఇవ్వాలని లేదు, కానీ ఎవరు ఎదురు తిరిగి మాట్లాడలేదు. ఈ పాటికి అందరూ కుమ్మిలి కుమ్మిలి పోతూ ఉంటారు డాడ్. ఇదేంటమ్మా, వెనక ముందు ఆలోచించకుండా శశి అలా మాట ఇవ్వడం ఏంటి? సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఏమన్నా ఆషామాషియా? అదేమన్నా ఆట వస్తువా అడగనే ఇచ్చేయడానికి? కోట్లతో ముడిపోయిన వ్యవహారం అమ్మా. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను తాతయ్య. ఫ్యాక్టరీని నమ్ముకుని ఎంతో మంది బ్రతుకుతున్నారు. వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో అని భయంగా ఉంది. జాగ్రత్తగా ఫ్యాక్టరీని నడిపించకపోతే నష్టాల్లో మునిగిపోతుంది. రాణి, వాళ్ళు మరీ దురాశకు పోతున్నారు. మొన్న అంత డబ్బు అడిగారు, ఈరోజు ఫ్యాక్టరీ అడిగారు, రేపు మనల్ని కట్టుబట్టలతో రోడ్డు మీదకు లాగేలా ఉన్నారు. ఈ ప్రపంచంలో బ్రతికి చెడిన వాడితో భయం లేదమ్మా. ఎందుకంటే వాడెంత చెడినా వాడి ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాయి. కానీ ఎంతసేపు ఇలా నడిమంత్రపు సిరి వచ్చిన వాళ్ళతోనే చాలా కష్టం. ఇలా నడిమంత్రపు సిరి వచ్చిన వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ సక్రమంగా ఉండవు. వాళ్ళకు కాసుల విలువ తప్ప కష్టం విలువ తెలీదు, మనుషుల విలువ అంతకన్నా తెలీదు. ఈ నాగేంద్ర కుటుంబం కూడా అలాంటిదే. ఇలాంటి వాళ్లకు నడిమంత్రపు సిరి వస్తే అసలు వాళ్ళు మనల్ని బ్రతకనిస్తారా? ఏరా బాలు, మీ ఆవిడ అలా ఫ్యాక్టరీని ఇచ్చేద్దాము అంటుంటే నువ్వైనా కాదని చెప్పొచ్చు కదరా. కనీసం కాస్త టైం తీసుకొని నిర్ణయించుకొని చెప్తామని సర్ది చెప్పొచ్చు కదా. అప్పటికీ నేను వద్దు అని చెప్తూనే ఉన్నాను కదా తాతయ్య. కాకపోతే అమూల్య విషయంలో తనలా మాట్లాడేసరికి నేను శశిని ఆపలేకపోయాను. శశికి అమూల్య అంటే చాలా ఇష్టం తాతయ్య. తను సంతోషంగా ఇస్తానంటుంటే
నేను మాత్రం ఏం ఆపగలను చెప్పండి? వదిన ఇస్తాను అని అంటుంటే అన్నయ్యని నేను కాదనడం కరెక్ట్గా ఉంటుందా? అప్పటికీ ఆ సరోజ అనేసింది కదా, ఆడపడుచు కోసం అంతా దారపోస్తున్న కోడల్ని నిన్ను మాత్రమే చూస్తున్నానని శశిని ఆకాశానికి ఎత్తేసింది. ఇక ఎవరం మాత్రం ఏం మాట్లాడతాం? అయినా మనందరికీ కావాల్సింది కూడా అమూల్య సంతోషమే కదా నాన్న. పోనీ శశి చెప్పినట్టే ఇచ్చేద్దాం. ఆనందంతో మనం ఇవ్వటం వేరు, ఆశతో వాళ్ళు అడగటం వేరు బాలు. అడిగితే ఇస్తారు అనుకుంటే ఎంత ఇచ్చినా తృప్తి అనేది ఉండదు. దానివల్ల మనింటి ఆడపిల్లకి ఆ ఇంట్లో సంతోషమే ఉండదు. ఆశ అనేది అవసరాల్ని సృష్టిస్తూనే ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. దానికి అంతం అంటూ ఉండదు. అవసరం వచ్చిన ప్రతిసారి అమూల్య ఇబ్బంది పడుతూనే ఉంటుంది. ఇది సరైన పద్ధతే కాదు. ఏదేవైనా శశి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందే. మొన్ననే 100 కోట్లు అడిగారు. ఈరోజు ఏకంగా మన సిమెంట్ ఫ్యాక్టరీ రాసి ఇవ్వమంటున్నారు. మేవేమీ మా కోసం అడగడం లేదు కదా, మీ అమ్మాయి సంతోషం కోసమే ఇవ్వమంటున్నాం. రాసిచ్చేద్దాం మావయ్య. అమ్మా శశి, అది కాదమ్మా. తాతయ్య ఏం పర్లేదు, మన ఇంటి ఆడపడుచుకే ఇస్తున్నాం కదా, మీరు కూడా ఊ అనండి. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? రాసిదా కూర్చో. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? ఆ ఫ్యాక్టరీ విషయమేనా? అవును సీత, ఆ ఫ్యాక్టరీ వల్ల మనకి చాలా లాభాలు వచ్చాయి. మన బిజినెస్లు డెవలప్ అయ్యాయి. రాణి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఆ ఫ్యాక్టరీ కన్నతల్లి లాంటిది. అలాంటి ఫ్యాక్టరీ ఆ చందు నాగేంద్ర చేతుల్లోకి వెళ్తే బాధపడకండి. అదిగా సీత, ఆ శశి అంత ఈజీగా ఆ ఫ్యాక్టరీ ఇచ్చేద్దామని అలా ఎలా చెప్పింది? తనకి చందు గురించి తెలీదా? అంత పెద్ద ఫ్యాక్టరీ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే వాళ్ళు అసలు హ్యాండిల్ చేయగలరో లేదో కూడా తను ఆలోచించలేకపోయిందే. అప్పుడు అమ్మ, నాన్న, తాతయ్య, బాలు, నేను అందరం అపోజ్ చేస్తూనే ఉన్నాం. కానీ తను మాత్రం వెనక ముందు ఆలోచించకుండా ఎస్ అని చెప్పింది. నాకెందుకో ఆ శశి మీదనే అనుమానంగా ఉందండి. అవునండి, ఒక్క పెళ్లి విషయంలోనే శశి చందుని కాదు అన్నది, కానీ ఆ తర్వాత ప్రతి విషయంలోనూ ఆ నాగేంద్రకి సపోర్ట్ చేస్తూనే మాట్లాడిందండి. ఆ అనుమానం నాకు కూడా ఉంది సీత. అధికారం కావాలని అంత డ్రామా చేసిన మనిషి అప్పనంగా 100 కోట్లు అడిగితే వెంటనే ఇస్తానని చెప్పింది. ఈరోజు కూడా పిల్లలు అడగగానే స్వీట్ తీసి చేతిలో పెట్టినంత ఈజీగా ఆ ఫ్యాక్టరీని ఇచ్చేస్తానని చెప్పింది. అక్కడ అంతమంది ఉన్నారు, కనీసం పెద్దవాళ్ళని ఒక్క మాట అడుగుదామనే ఆలోచన కూడా లేకుండా అలా ఎలా మాటిచ్చిందో అందుకే చాలా అనుమానంగా ఉంది. కానీ అమూల్య మీద ప్రేమతో ఇస్తాను అని చెప్పింది కదా, అలాంటప్పుడు నేను కాదు అనలేకపోయాను. అది అమూల్య మీదున్న ప్రేమ అని నేను అనుకోవడం లేదండి. అమూల్యని అడ్డం పెట్టుకుని తనేదో డ్రామా ఆడుతుందని నా గట్టి నమ్మకం అండి. నీ అనుమానం అబద్ధం అని నేనేమీ చెప్పట్లేదు. అలాగని ఈ రిజిస్ట్రేషన్ను ఆపలేను. ఒకవేళ నేను కాదంటే అమ్మ నాన్న దృష్టిలో, అమూల్య దృష్టిలో చెల్లిని కాదన్న అన్నలాగా నేను మిగిలిపోతానేమో సీత. నేనిప్పుడు ఏం చేయగలను నాకు అర్థం కావట్లేదు. ఏమండి, మనం ఏదో ఒక ప్రయత్నం చేసి
ఫ్యాక్టరీని వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా కాపాడుకుందామండి. మీరు ఆ రిజిస్ట్రేషన్ ఆపలేకపోవచ్చు, కానీ నేను ఆపుతాను. ఆ శశి ఆట కట్టిస్తాను. మొన్ననే 100 కోట్లు అడిగారు. ఈరోజు ఏకంగా మన సిమెంట్ ఫ్యాక్టరీ రాసి ఇవ్వమంటున్నారు. అమ్మా శశి, అది కాదమ్మా. తాతయ్య ఏం పర్లేదు, మనింటి ఆడపడుచుకే ఇస్తున్నాం కదా, మీరు కూడా ఊ అనండి. ఆదిత్య, వదినా, ఒక్కసారి సీతక్కని అందరూ చూడండి. ఆ క్యారేజ్ తీసుకొని గ్యారేజ్కి వెళ్ళి ఆదిత్యకి భోజనం పెట్టి తన కడుపు నింపి మరీ వస్తుంది. వాడికి ఇంటి నుంచి భోజనం తీసుకుని వెళ్ళడం ఏంటి? ఒక్క పూట భోజనం పెడితే అది తప్పెలా అవుతుంది? అతన్ని బయట పెట్టి డ్రామాలెందుకు, ఇంటికే రమ్మనండి. కొందరి అసలు స్వరూపాలు బయటపడిన రోజు తన నిజాయితీ నిరూపించుకుని మరీ ఈ ఇంటికి తిరిగొస్తాడు.